హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియోలో వచ్చేసి సొర పిడుపు కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కర్రీ వచ్చేసి గోదావరి స్పెషల్ అండి. మనకి సొర చేపలు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారుగా మీరు. ఈ చేపల్లో వచ్చేసి మనకి ముళ్ళు అనేది ఒకటే ఉంటుందండి. ఇవి మనకి సీజన్లీ దొరుకుతూ ఉంటాయి. చేపని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసేసుకోవాలి. ఈ చేపలు మనకు చాలా హెల్దీ అండి. ఇది గోదావరి ఫేమస్ కర్రీ అని చెప్పాలి. ఇంకా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకుని అందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం వేసుకున్న వాటర్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఇలా ఈ చేప ముక్కల్ని ఒక 4 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇవి మనకి మెత్తబడిపోతాయి. చూసారుగా, మనకి జస్ట్ ఒక 4 మినిట్స్లోనే మనకి చేప ముక్కలు అనేవి బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న ఈ చేప ముక్కలను ఒకసారి మనం వాటర్లో మంచిగా కడిగేసుకోవాలి. సరిగా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలను మనం ఇలా చేత్తో మెత్తగా చిదుముకోవాలి. ఇలా స్మాష్ చేసేస్తున్నారు, ఇందులో ముళ్ళులు ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చండి. మీరు ఏ డౌట్ లేకుండా మీరు ఈ కర్రీలో ముళ్ళులను కూడా చాలా ఈజీగా తినేయచ్చు. చూసారుగా, మనం ఇలా చేపనంతా కూడా స్మాష్ చేసేసుకుని కర్రీకి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కర్రీ కోసం మనకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కావాలి. ముందుగా ఇలా ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి త్వరగా కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం. మనకి ఇవి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిపోవాలండి. గోల్డ్ కలర్లోకి రావాలి, లైట్ గోల్డ్ కలర్లోకి. చూసారుగా, మనకి ఉల్లిపాయలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో వచ్చేసి సొర పిడుపుని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అంతా కలిసేలా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో ఒక 4 స్పూన్ల కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఈ కర్రీకి మనం కొబ్బరి పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం వేసుకున్న కొబ్బరి పౌడర్ అంతా కూడా కర్రీలో కలిసేలా మంచిగా కలిపేసుకోవాలి.
నెక్స్ట్ మనం ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి కర్రీ అంతా కలిసేలా మంచిగా కలిపేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మనకి సొర పిడుపు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.